అసలు ఆ మాట అంటాం చాలా ఘోరం అండి. ఇట్ ఈస్ ఎ క్రైమ్. రూలింగ్లో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అసలు అలాంటి మాటలు రాకూడదు. క్రిమినల్ మైండ్, ఆ పార్టీ క్రిమినల్ మైండ్. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిందే అరాచక పాలన. ప్రజలు 11 సీట్లతో పరిమితి చేసి తరివేశారు. కాబట్టి ఏం చేయాలా? ఎవరిని అరెస్ట్ చేయలేరు. అరెస్ట్ చేసే అధికారం ప్రజలు ఇవ్వాల. కాబట్టి ఈ డైరెక్షన్లో వచ్చారు. ఇది చాలా తప్పు. అమరావతి రాజధాని చాలా చక్కగా 64,000 కోట్ల రూపాయలతో ఈరోజు యాక్చువల్గా ముందుకు పోతుంది. ఆ రాజధాని మళ్ళా కిల్ చేయాలనే ఉద్దేశంతో ఆయన వేసలని స్త్రీలని అగౌరవపరచడమే, 100కి 100 రూపాయలు కుట్రకోవడమే. యువతకు ఉద్యోగాలు రావాలా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఒక్కటే మార్గం. ఎవరు తప్పు చేసినా చట్టం యాక్షన్ తీసుకుంటుంది. చట్టపరంగా అన్నీ ఎవరైతే తప్పు చేశారో, ఎందుకు చేశారో, ఎవరు చెప్పించారో, చేసిన వాళ్ళే కాదు, ఎవరు చెప్పిస్తున్నారో, ఎవరు చేయిస్తున్నారో, ఎవరికి క్షమాపణ చెప్తున్నాడు ఆయన? ఎవరికి క్షమాపణ చెప్పట్లేదు సరి కదా. మీకు ఏమైనా ఇబ్బంది కలిగించుంటే క్షమించమని చెప్పి నేను ఛానల్ ఓనర్ దంపతులకు చెప్తారట. నీచంగా అమరావతి ప్రాంతాన్ని, అమరావతి చుట్టూ సెక్స్ వర్కర్లు ఉన్నారని చెప్తున్న మాట నీచంగా కనపడలే ఆయనకి. దానికి రేపు పొద్దున రాబోయే ఆగ్రహావేశాల కారణంగా కృష్ణరాజు మీద ఎవరైనా విరుచుకుపడితే సోషల్ మీడియాలో పడిన పక్షంలో అప్పుడు అది నీచంగా ట్రోల్ చేయడం కిందకు వస్తుందట. ఆయన కండక్ట్, కొమ్మినేని శ్రీనివాసరావు ప్రవర్తించిన తీరు ఆ లైవ్ షోలో ఇది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఒక దేవతల రాజధాని అంటే ఏమిటి ముఖ్యమంత్రి గారు? అది దాన్ని తీసుకొచ్చి లాక్కొచ్చి అక్కడెక్కడో ఉన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎప్పుడో పబ్లిష్ అయిన స్టోరీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో సెక్స్ వర్కర్లు అధికంగా ఉన్నారన్న ఒక సర్వే రిపోర్టును తీసుకొచ్చి దేవతల రాజధాని అనేది పాడు కాదు, ఇదిగో ఇది వేసల రాజధాని అని ఈ రెండింటిని జత చేయడం ఏంటి? ఇది ముందు అనుకోకుండా జత చేయడం సాధ్యం అవుద్దా? టార్గెట్ అమరావతి. రాజకీయ పార్టీల యాజమాన్యాల్లో, రాజకీయ పార్టీలను నడిపే వ్యక్తుల యాజమాన్యాల్లో మీడియా నడవటం అనేది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది సొసైటీ, సమాజం యొక్క ప్రయోజనాలకి, సమాజం యొక్క హితానికి వ్యతిరేకం, విరుద్ధం. ఎక్స్ అనే రాజకీయ నాయకుడు ఒక ఛానల్ పెట్టాడు, ఒక న్యూస్ పేపర్ పెట్టాడు. ఆ ఎక్స్ అనే ఓనర్ కోసం పనిచేస్తారా అక్కడున్న జర్నలిస్టులు? మనందరి కోసం పనిచేస్తారా? ఆ చర్చ ఏదైతే జరిగిందో, ఆ లైవ్ షో ఏదైతే జరిగిందో దాని విజువల్ కంటెంట్ని మీరు ఇంటర్నెట్ నుంచి తీసేయండి, దాన్ని పుల్ ఇట్ డౌన్, డిలీట్ ఇట్. ఈ తరహా సొత్తు, అక్రమమైన దారుల్లో ఆర్జించిన సొత్తు అంటే అవినీతి సొమ్ము. అవినీతి సొమ్ముతోటి పెట్టే మీడియా అవుట్లెట్స్ ప్రజలకు ఎందుకు జవాబుదారీగా ఉంటాయా? దేర్ అల్టిమేట్ పర్పస్ ఈజ్ టు రిటైన్ పవర్. అధికారాన్ని అంటిపెట్టుకొని ఉండటం కోసంగాను ఈ మీడియా, ఈ అంగాన్ని ఉపయోగించాలి. వాళ్ళు ఎందుకు జవాబుదారీగా ఉంటారు? వాళ్ళని వీళ్ళని ఒక ఘాటను కట్టడం చాలా పొరపాటు అని నా అభిప్రాయం. ఇది సమాజానికి, సమాజ ప్రయోజనాలకి చాలా విరుద్ధమైన వ్యవహారం. ఇప్పుడు సాక్షి ఛానల్లో శుక్రవారం నాడు జరిగిన ఈ చర్చ, ఈ లైవ్ షో ఏదైతే ఉందో, ఆ లైవ్ షో అనుభవంతో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పొలిటికల్ లీడర్సు, రాజకీయ పార్టీలు నడిపే పొలిటికల్ లీడర్సు, వాళ్ళు స్థాపించి నడిపించే మీడియా సమాజ హితానికి నష్టం చేకూరుస్తుంది. కాబట్టి అటువంటి మీడియా వద్దు. ఇంత గౌరవం ఈ రోజు వరకు కూడా ఇంతమంది ఉద్యమిస్తున్నా కూడా, ఇంతమంది ఖండిస్తున్నప్పటికీ కూడా, ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి, అనేక రాష్ట్రాల నుంచి, అనేక చోట్ల నుంచి కూడా ఖండిస్తున్నప్పటికీ కూడా, ఇదేదో రాజధాని ప్రాంతం మహిళలకు సంబంధించింది కాదు, మొత్తం మహిళలనే కించపరిచే విధంగా ఉందని తెలిసినప్పటికీ కూడా కనీసం క్షమించమని కానీ, పొరపాటు అయిందని కానీ, వాళ్ళు చింతిస్తున్నట్టు కానీ, వాళ్ళ విచారం వ్యక్తం చేస్తున్నట్టు కానీ, తప్పైపోయింది అని చెప్పి పశ్చాత్తాపడుతున్నట్టు కానీ మనకు ఎక్కడా కనిపించలేదు. ఎవరిని మీరు మాట్లాడుతున్నారు? మహిళ అంటే ఏమనుకున్నారు? విన్నామా ఇది? పగవాళ్ళు కూడా అటువంటి మాట మాట్లాడారు. అందులో పత్రిక నడిపేవాళ్ళు, ఒక ఛానల్ నడిపేవాళ్ళు వాళ్ళ ఛానల్ ద్వారా, వాళ్ళ పత్రిక ద్వారా ఆ విధంగా మాట్లాడి ఏం చేయాలనుకుంటున్నారు? మహిళా కమిషన్ వెంటనే స్పందించి వాళ్ళని పిలిపించాలి, ఆఫీస్కి పిలిచి విచారించాలి. గుంటూరు జిల్లా అంటే ఇది ఒక పవిత్రమైన జిల్లా. ఇప్పుడు వాళ్ళ అవాకులు చవాకులు
ఎందుకోసం చేస్తున్నారు? మన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చేస్తున్నారేమో. ఏదైతే సాక్షి ఛానల్ పత్రిక యాజమాన్యం ఉందో వాళ్ళు క్షమాపణ చెప్పే వరకు, ఆ పెద్దలు క్షమాపణ చెప్పే వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయడానికి లేదు.